మళ్ళీ మా హస్బెండ్ ఇంకో వెరైటీ చేస్తా అన్నారు. అందుకని చెప్పి ఏం చేస్తారో చూస్తూ ఉండండి. వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాయి. అయితే పైన చెక్కు తీసేయమన్నారు, తీసేసి పిలుస్తా. చెక్కు తీసేసాను, ఇంకా మా హస్బెండ్ అయితే పిలుస్తా. సో బంగాళదుంప అయితే కట్ చేస్తున్నారు. ఇంతకీ ఏం రెసిపీ చేసేది? చూచూ రెసిపీ. ఓవర్ చేయక సరిగ్గా చెప్పు. పొటాటో బజ్జీ. బజ్జీ బజ్జీ ఇంత బిల్డప్ నాకు చెప్పకుండా. మంచిగా సన్నగా కట్ చేసుకోండి బంగాళదుంప. శనగపిండి తగినంత తీసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు ఇక్కడైతే సరిపోద్దా? సోడా ఉప్పు ఏమో. కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. బిర్యానీ వీడియోకి మా హస్బెండ్ బెట్గా సార్ నాతో చాలామంది చూస్తారని, కానీ 10 వ్యూసే వచ్చినాయి. సరే, దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయి? దీని 100K. 100K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి 100K వ్యూస్ రాట్లా. నాకు తిప్పి కొడితే 250 కూడా లేరు, 100K చూస్తారా? అబ్బా, కొంచెం వాటర్ వేసి థిక్గా కొంచెం కలుపుకోండి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నారు. టేస్ట్ చూసాక చెప్తాను. కొంచెం ఎక్కువ కాదు, కొంచెం వేసుకోండి. ఆయిల్ పెట్టేస్తున్నాను. ఆయిల్ వేడి చేసేస్తున్నాను. ఇంకా నీకేమేమి? పరోటా, వెజ్ బిర్యానీ, చూచూ బిర్యానీ, సమోసా బిర్యానీ. సమోసా బిర్యానీ నేను ఎక్కడ వెళ్ళలేదు. చైనీస్ వంటలు ఇవన్నీ. సమోసా బిర్యానీ చైనీస్ వాళ్ళు కదా సమోసా తెలుసా? ఆలు సమోసా, ప్యాజ్ సమోసా, టమాటో సమోసా, బంగాళదుంప సమోసా, వంకాయ సమోసా ఏం తింటారు. వంకాయ సమోసా, దొండకాయ సమోసా, బెండకాయ సమోసా. మరి ఇదేం రెసిపీ? దీని పేరు? ఇది బంగాళదుంప సమోసా. బంగాళదుంప బజ్జీ. ఎంతసేపు కలుపుకోవాలి? ఒక గంట సేపు కలుపుకోవాలి. మ్యారినేషన్ అవ్వాలి. మోంటేజ్ చేసిన ఆయిల్ కూడా గాగిపోయింది. బజ్జీ మొదట అయితే వేసేస్తున్నారు. బంగాళదుంప బజ్జీ అంటే మీకు ఇష్టమేనా కాదా కామెంట్ అయితే చెయ్యండి. నాకు బంగాళదుంప బజ్జీ, అరటికాయ బజ్జీ మీద మిర్చి బజ్జీ అంటే ఇష్టం. నీకే బజ్జీ ఇష్టం? చెప్పు. అరటికాయ బజ్జీయా, బంగాళదుంప బజ్జీయా, మిర్చి బజ్జీయా? దొండకాయ బజ్జీ. దొండకాయ బజ్జీ వేస్తారు వీళ్ళన్నా. మత్తకాయలు ఇంట్లో అప్పుడు మత్తకాయలు వేస్తారు. ఓవర్ చేయక. దొండకాయ బజ్జీ వేస్తామా మేము? భలే తేలుతున్నాయండి పైకి. ఒకసారి మీరు బిర్యానీ వీడియో చూడకపోతే ఈ వీడియో చూశాక నా వీడియోస్లో అయితే బిర్యానీ వీడియో ఉంటుంది, మా హస్బెండ్ చేసిందని. ఒకసారి చూసేయండి. ఇది
మంచిగా లోపల బంగాళదుంప కూడా ఫ్రై అయిపోయిన దాకా మనం ఉంచుకోవాలి. అంత లోలో పెట్టుకోకూడదు, అంత హైలో పెట్టుకోకూడదు. ఎందుకంటే హైలో పెట్టుకుంటే పైన మనకి పిండి అంతా మాడిపోతుంది, లోపల ఉడికినా కూడా. మరీ లోలో పెట్టుకుంటే ఒక రకంగా అయిపోతాయి. సో మీడియంలో పెట్టుకోండి. మంచిగా తిప్పేసుకోవాలి. సరే కానీ హనీ అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా? నాకు నా పిల్లంటే ఇష్టం. మరి నేను వద్దు. ఇష్టం కదా చెప్పు. వద్దు నువ్వు. ఏ నా పిల్లంటే ఇష్టం నాకు. ఓకే, ఫ్రై అయిపోయినాయి. ఇంక తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. బజ్జీ రెడీ. ఒకటెళ్ళి మా పాపకి ఇచ్చేసి వస్తాను, మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో. హనీ ఏం చేస్తుందమ్మా? పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. సాఫ్ట్గా ఎలా ఉన్నాయో చూడండి. లోపల బంగాళదుంప కూడా మంచిగా కుక్ అయిపోయింది చూడండి. హనీ ఎలా ఉందమ్మా? ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? బజ్జీ బాగుందా? కాలి మా పాపకు కూడా నచ్చేసినాయి. బాగున్నాయండి. సింపుల్ రెసిపీయే, అందరికీ వచ్చు. ఏదో అలా గుర్తుండిపోయితే టైంపాస్కి తీసేసాం. ఇంకో వాయి వేసేసాం. ఈ బజ్జీలు అయితే సగం అయిపోయినాయి ఆల్రెడీ. సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసేయండి. సరే బాయ్. మా హస్బెండ్ పాపం కష్టపడి చేశారు, ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే బిర్యానీ వీడియో కూడా చూసేయండి. బాయ్ అండి.